కేంద్రంలో మోడీ హవా 400 సీట్లు పైన వస్తాయని చెప్పేసి గప్పాలు మొత్తం అయిపోయింది. అది మొత్తానికి నెక్ టు నెక్ వచ్చేసింది. ఒక విధంగా చెప్పాలంటే సెక్యులర్ ఫోర్సెస్కి, కాంగ్రెస్ కోటకి నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను. ఒకవేళ గవర్నమెంట్ పొరపాటున బీజేపీ ఫామ్ చేసినా కూడా ఆ గవర్నమెంట్ కంట్రోల్ చేసే సత్తా ప్రతిపక్షాలకు ఉండేటువంటి అవకాశం ఉంది. దీన్ని నేను ఒక విధంగా నైతిక విజయంగా ఇండియా కూటమికి, నైతిక అపజయంగా ఎన్డీఏ కూటమికి చూస్తూ ఉన్నాను. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ 5 ఏళ్లుగా సంక్షేమ పథకాలు పేట గెలుచుకుంటూ పోయింది. అదే సందర్భంలో రాజకీయ పాలన అస్తవ్యస్తం చేసింది. మామూలు రాజకీయ పార్టీలకు ఉండాలి. ఆ విధంగా కూడా ఒక శత్రుత్వ వైఖరి తీసుకొని దాన్ని నెగిటివ్ యాంగిల్ చేసి ఎన్ని సంక్షేమ కార్యక్రమం చేసినా కూడా నువ్వు రాజకీయాల్లో నెగిటివ్ యాంగిల్ ఉంది కాబట్టి నేను ఓడించిన తప్ప కాదే కాదు. లేకపోతే దేశం మొత్తం మీదగా మీరు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎవరు ఇవ్వలేదు. అది ఎందుకు ఓడిపోయారు? ఎందుకు 23 గతం టీడీపీ కోసం మీకు 16 వస్తూ ఉంది? మీరు అర్థం చేసుకుంటే రాజకీయాలు ఉండాలా? మీరు నియంత్రణతో పోకరా, అహంభావం పోకరా, అవినీతి, భూ సమస్య ఇవన్నీ చుట్టుకుంది, కక్ష సాధించారు. కాబట్టి ఎట్లా గుణపాటు చేయకుండా గెలిచినటువంటి టీడీపీ కూటమికి నేను అభినందన తెలియజేస్తున్నాను. మీరు గతంలో చేసేటువంటి పొరపాటు చేయకుండా, జగన్మోహన్ చేసేటువంటి పనులు చేయకుండా మళ్ళీ సానుకూల వైపు ఆలోచించి ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చేస్తే మంచిది ఉద్దేశం. అట్లా తెలంగాణలో కూడా బీజేపీ కాంగ్రెస్ నెక్ టు నెక్ వచ్చింది ఈక్వల్గా. టీఆర్ఎస్ కింద పడిపోయింది. అంటే టీఆర్ఎస్ బలం కుంగిపోవడం, బీజేపీ బలం పెరగడం అర్థమైపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విధంగా ఐక్యంగా నిలబడి బాగుండేది. మేమే సొంతంగా చేసుకున్నామనే ఉద్దేశంతో ఏకపక్షంగా పోయారు. తమిళనాడు డిఎంకే చూడండి, అందరినీ కలుపుకొని ఎంత విజయం సాధిస్తారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, తెలంగాణలో ఆ పద్ధతిలో ఉంటే ఇంకా విజయాలు బాగుండేది. మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నారు.